నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాజీ మంత్రి కేటీఆర్ తాను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడలేదని, అలాగే లై డిటెక్టర్ టెస్ట్కి నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా రెడీగా ఉన్నానని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. ఆ సవాలు స్వీకరించడానికి రేవంత్ రెడ్డి టీం రెడీగా ఉంది అన్నట్లుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి టీం కేటీఆర్కి లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికి రెడీగా ఉందా, రంగం సిద్ధం చేసుకుంటోందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య గారు, చెప్పండి. మాజీ మంత్రి కేటీఆర్ ఒకనొక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది, నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడలేదు, నార్కో అనాలిసిస్ టెస్ట్కి లై డిటెక్టర్ టెస్ట్కి కూడా నేను రెడీ అని ఆయన ఒక సవాల్ విసిరారు. సో ఈ సవాల్ రేవంత్ రెడ్డి టీం స్వీకరించింది అనేటువంటి వార్త వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? టెస్ట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఈ విషయం నిన్నటి నుంచి బయటకు వచ్చింది. చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. తెలంగాణలో చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ లై డిటెక్టర్ టెస్ట్ ముఖ్యంగా కేటీఆర్కే కాదు, ఆ కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తానికి చేయాలి. అప్పుడు చేసినప్పుడు ఎంత దుర్మార్గాలు బయటకు వస్తాయంటే, వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్నీ బయటకు వస్తాయి. కేటీఆర్ని చేయడం వల్ల ఎంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లని వ్యక్తిగతంగా వాళ్ళని వేధించాడో, ఏ విధంగా వాళ్ళని అరాచకం సృష్టించాడో వాళ్ళపైన బయటకు వస్తుంది. ఎంతోమంది ఫిలిం ఇండస్ట్రీలో తనతో బాధితులు ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కీచకుడుగా మారాడు. రాష్ట్రానికి ఇలాంటి వాడు ఒక మంత్రిగా ఉన్నాడా అంటే, ఒక కీచకుడు, ఒక మంత్రి అంటే ఒక చాలా గౌరవమైన పదవి అది. అలాంటి మంత్రి పదవిలో ఉంటూ రాష్ట్రంలో మొత్తం ఒక షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ అయితే ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు. ఈయన కేటీఆర్ అనే వ్యక్తి సాయంత్రం 5 గంటల తర్వాత, ఇప్పుడు మీరు కూడా సౌజన్య గారు రాజకీయ వ్యవస్థలో, ఈ యాంకరింగ్లో, ఈ మీడియా రంగంలో అనేక రాజకీయ వ్యవస్థలతో మీరు బాగా అవేర్నెస్ మీకు ఉంది. కేటీఆర్ ఎప్పుడైనా కానీ 5 తర్వాత ఎప్పుడన్నా ఏదైనా అధికారిక ప్రోగ్రాంలో మీరు కనిపించాడా? ఇప్పుడు చెప్పండి ఒక్క విషయం. రేర్ కేసెస్. ఇప్పుడు ఈయన మరి 5 గంటల తర్వాత ఈయనకి రేజ్ టికెట్ ఉందా? సాయంత్రం కళ్ళు కనపడవా? అంటే సాయంత్రం అధికారికంగా ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు కదా, ఏదైనా ఉంటే ప్రోగ్రామ్స్ మార్నింగ్ లోనే ఉంటాయి. ఏ ఇనాగ్రేషన్స్ ఉంటాయా? ఇనాగ్రేషన్స్ మార్నింగ్ ఉంటాయి కదా, ఈవినింగ్స్ ఎందుకు ఉంటాయి? ఎందుకుండవు? మాక్సిమం మార్నింగ్ టైం లోనే చేస్తారు కదా. ఒక టైం ఉండదు. ఇనాగ్రేషన్స్ కానివ్వండి, రివ్యూస్ కానివ్వండి, చలో రివ్యూస్ మీటింగ్ రాత్రి 10 గంటల దాకా జరుగుతాయి. ఎప్పుడైనా ఈవెన్ సెక్రటరీలో కానీ, ఏదైనా క్యాబినెట్లో కానీ ఏదైనా రివ్యూ మీటింగ్ అయినా జరిగిందా? ఎక్కడన్నా 5 గంటల తర్వాత కేటీఆర్ కనిపించిన దాఖలాలు చెప్పండి మీరు. ఎందుకంటే నేను చెప్తాను క్లియర్గా, ఓపెన్గా చెప్తా, ఈడొక వ్యసనకోరు. కేటీఆర్ అనే వ్యక్తి ఒక వ్యసనకోరు. హీ ఈజ్ ఎ డ్రగ్ అడిక్ట్. ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేయగలుగుతా నేను. ఏ విధంగా డ్రగ్ తీసుకుంటారు, ఏ డ్రగ్ తీసుకుంటారో కూడా నేను చెప్పగలుగుతా. నువ్వేది తీసుకుంటావు, ఈ చెల్లె కవిత ఏది తీసుకుంటుంది, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. బీయింగ్ ఏ డాక్టర్, ఐఎమ్ రెడీ టు ప్రూవ్ వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ యు ఆర్ యూజింగ్. నేను క్లియర్గా చెప్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగడవు అయితే చలో టెస్ట్కి రెడీయా రండి. దానికి ఎప్పుడు రెడీ కాలేదు. ఈరోజు మేకపోతు గంభీరత్వం ప్రదర్శిస్తున్నావు. నేను లై డిటెక్టర్ టెస్ట్ కూడా రెడీ అని చెప్పేసి, అంటే దానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పేసి నీకు తెలుసు కాబట్టి కోర్టు పర్మిషన్ దానికి కావాలా. ఒక నేరస్తుడిగా ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలా. నువ్వు అదుపులోకి తీసుకున్న తర్వాత, అదుపులో వచ్చిన తర్వాత, అదుపులో తీసుకున్నటువంటి నేరస్తుడు ముద్దాయి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకపోతే కోర్టు పర్మిషన్ తీసుకొని, హీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సో కైండ్లీ పర్మిట్ ఫర్ టు అప్లై దిస్ నార్కో అనాలిసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని చెప్పేసి కోర్టు పర్మిషన్ తీసుకొని చేస్తారు. ఇప్పుడు వీడు బయటే ఉంది కాబట్టి, అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి నేను లోపల పోయే అవకాశం లేదు, ఏదో విధంగా నేను మేనేజ్ అయిపోతున్నా, ఇప్పుడు వీళ్ళు అన్నంత మాత్రం చేస్తారా అనుకుంటుండ్రు. కానీ బిడ్డ, కేసులు తొందరలో ఫ్రేమ్ అవుతుంది. ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా లై డిటెక్షన్ టెస్ట్ చేస్తారు. ఇప్పుడు కవితకు జరగబోయేది అదే. ఈడీ 7 రోజులు విచారించినా, బయట 5 రోజులు, లోపల 2 రోజులు విచారించినా ఏ ప్రశ్న కూడా నువ్వు జవాబు ఇవ్వట్లేదు. సిబిఐ కస్టడీలో ఉన్నారు, విచారిస్తున్నారు. సిబిఐ విచారిస్తుంది. సిబిఐ విచారించిన అదే నువ్వు మౌనం ప్రదర్శిస్తే
ఖచ్చితంగా నీకు లై డిటెక్షన్ టెస్ట్ చేస్తారు. తర్వాత నీతో సహా కవితతో సహకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరూ బయటకు వస్తున్నారు. ఈ కుటుంబ సభ్యులు ఏమేమి చేసినారు కూడా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఒకడంటే ఒకటి పడదు ఇలా కుటుంబంలో. ఎందుకంటే గతంలో మొన్న కేటీఆర్ పడిపోయి కాలు ఇరిగిపోయిందంటే వీళ్ళు కొట్లాడుకొని పెద్దోడిని నూకేస్తే కింద పడిపోయినట. అది విషయం అంతా బయటకు వచ్చింది. వీళ్ళు రేపు నేను లోపలికి పోయినా ఇప్పుడు కవితకు కేటీఆర్కి కాంపిటీషన్ నడుస్తుంది. అరే నాకంటే ఎక్కువ దోచుకున్నాడు వాడు బయట ఉన్నాడు, నేను లోపడుకున్నాను, కవిత లోపల నుంచి అవి ఎత్తేస్తుందంట జైల్లో. ఖచ్చితంగా రేపు కవితకు లైట్ డిటెక్షన్ చేస్తే ఆ నేరానికి సంబంధించిన నిజాలు బయటకు ఎక్కడానికంటే ముందు కేటీఆర్ పోతే ముందు మంచిగా ఉంటుంది, నేను లోపల ఉన్నా వాడు బయట ఉన్నని చెప్పేసి ఫస్ట్ కేటీఆర్ పైన ఉన్నటువంటి అభియోగాలన్నీ బయట పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమె చేసిన కథలు కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా కేటీఆర్ చేసే ముందు కవితకు రేపు పాప చేస్తారు, ఖచ్చితంగా అవి బయటకు వస్తాయి. అప్పుడు కమిటెడ్ అఫెన్స్ కిందకి లోపలికి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా లోపలికి వేస్తారు. లోపలికి పోయిన తర్వాత ఏ విధంగా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి వేరే వాళ్ళ సంసారాలలో చిచ్చులు పెట్టినావు, వేరే వాళ్ళ సంసారాలు చెడగొట్టావు, వేరే వాళ్ళ జీవితాలు చెడగొట్టావు, అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు బిడ్డ తెలంగాణ వ్యాప్తంగా నువ్వు ఎక్కడ కానీ నువ్వు గ్లాస్ డోర్ ఇప్పుకొని 5 నిమిషాలు నిల్చుంటే దమ్ముంటే నిల్చు. 5 నిమిషాలు 50 మంది కంటే తక్కువ మంది నేను చెప్పులతో కొట్టకపోతారా చూసుకుందాం ఆ రోజు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఎంత దుమారం రేపిందో అందరం చూసాం. అటు పొలిటికల్ నేతలు కావచ్చు, అంటే సేమ్ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫిలిం ఇండస్ట్రీకి కూడా కలిపి చాలామంది హీరోయిన్స్కి, కొంతమందికి ఈవెన్ బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా అందులో ఉన్నారనేటువంటిది గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. సో రేవంత్ రెడ్డి కూడా దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నారు అని అన్నారు. సో మరి ఇప్పుడు ఈయన కేటీఆర్ గారు డైరెక్ట్గా నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కి అండ్ నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా రెడీ అని చెప్పి సవాల్ విసిరారు. సో మరి స్వీకరిస్తారా? అండర్ కస్టడీ లేడు కదా, బయట ఉన్నాడు కదా, ఇంకా పాసిబుల్ కాదనుకున్నాడు. ఖచ్చితంగా అయిపోతుంది. ఖచ్చితంగా రేపో మాపో లోపల పోతాడు. పోయిన తర్వాత లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయడం జరుగుతుంది, నార్కో అనాలిసిస్ అవుతుంది. ఆ తర్వాత నిజమంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల అనే పేరు చెప్పుకోనిక కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. రేపు ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తుంది. రేపు వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా దేశం వదిలిపెట్టి పారిపోవాలి. ఖచ్చితంగా దాదాపు ఒక దశాబ్దం వరకు కూడా వీళ్ళని మాత్రం భారతదేశంలో ఎక్కడ ఉండనియరు, ప్రజలు ఉండనియరు. కనిపిస్తూ కొడతారు ప్రజలు. ఆ విధంగా అంతటి దుర్మార్గాన్ని సృష్టించారు వీళ్ళు ఇక్కడ. అంటే ఇదని కాకుండా ఏదైతే అవినీతి జరిగాయో దాని గురించి కూడా రేవంత్ రెడ్డి చాలాసార్లు ప్రస్తావించారు. సో ఖచ్చితంగా నేను దీనికి సంబంధించి విచారణ చేసి విత్ ప్రూఫ్సే నేను చూపించి మాట్లాడతాను. ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం ఒక వ్యక్తిగత సమాచారమే కాకుండా ఈ యొక్క వ్యవస్థనే నిర్వీర్యం చేసే విధంగా వచ్చింది. పోలీస్ వ్యవస్థ ఒక స్విగ్గీ జొమాటో లాగా పనిచేశారు. పోలీస్ వ్యాన్లలో డబ్బు సరఫరా చేస్తారా అండి? డబ్బు తరలిస్తారా ఎన్నికల టైంలో? అంటే ఆ పోలీసులలో ఈయన కింద పనిచేసిన పోలీసు వాడు వాడికి సిగ్గుందా, శరం ఉందా వాడికి? సమాజం నీకు పోలీస్ ఆఫీసర్గా నీకు గౌరవం ఇస్తే, ఒక డీసీపీగా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నీకు ఒక సమాజం ఒక గౌరవం ఇస్తే సమాజాన్ని కొల్లగట్టుగా పనిచేస్తారా? అంటే నిజాయితీగా పనిచేసే పోలీసు వాళ్ళ మీద ఏ విధంగా ఇది మచ్చ తీసుకొస్తున్నారు మీరు? మొత్తం పోలీస్ వ్యవస్థ పైన మచ్చ తీసుకొచ్చారు.